గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. డాక్టర్ కావాలనుకుంటున్నారా? ఎంబీబీఎస్ చేయడమే మీ లక్ష్యమా? సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? దీనిపై మనతో పాటు మాట్లాడడానికి క్రెడో విసాస్ డైరెక్టర్ ఎం కోటేశ్వరరావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు V6 స్టూడియో. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్తున్నారు. సో ఏంటి రీజన్ అంటారు? అబ్రాడ్ వెళ్ళటానికి మొదటి రీజన్ అంటే సీట్ల లభ్యత. సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పరంగా చూసుకుంటే రెండు రాష్ట్రాలు కలిపి ఎంబీబీఎస్ చేయాలనుకొని ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య 1,00,000 పైగా ఉంటుంది. సో ఈ ఇయర్ చూసుకుంటే రెండు రాష్ట్రాలు కలిపి 1,40,000 మంది రాశారు. అయినా కూడా ఇక్కడ ఉన్న సీట్ల లభ్యత రెండు రాష్ట్రాల్లో జనరల్ కేటగిరీ అనుకోండి, మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ ఉన్నాయి 6,000 సీట్లు మాత్రమే. అంటే ఇంకా కూడా చాలా సీట్ల లభ్యత ఉంది. అంటే చాలా వరకు కొంతమంది ఫార్మ్ డీకి వెళ్ళిపోయినా కానీ, అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళిపోయినా కానీ, ఆర్ఎల్స్ ఫార్మసీ ఇట్లా బీడిఎస్ ఇట్లా మిగతా వాటికి వెళ్ళిపోయినా కూడా ఇంకా 20 నుంచి 25 వేలకు పైగా డైరెక్ట్గా ఎంబీబీఎస్ చేయాలనే వాళ్ళ సంఖ్య ఉండిపోయింది. దానికని ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు. దట్టు వాళ్ళకి అందుబాటులో బడ్జెట్ అనమాట, అందుబాటులో బడ్జెట్ ఉండే విధంగా ఉన్న కంట్రీస్ని చూస్ చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని చాలా కంట్రీస్ ఇండియన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళ మెడిసిన్ ప్రోగ్రామ్స్ని అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ గురించి చెప్పండి. సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ బెలీజ్లో ఉందండి. ఇది బెలీజ్ అనేది మెక్సికన్ బోర్డర్ ఒక సైడు, ఒకవైపు ఏమో గొట్టమాలా అనే కంట్రీ ఉంటుందండి, మిగతా వైపు ఏమో కరేబియన్ సీ ఉంటుంది. సో ఇది అంతా ఒక కరేబియన్ రీజియన్లో వస్తుందన్నమాట. ఇది ఒక టూరిజం ప్లేస్, అంటే అందమైన బీచెస్ ఈ టైప్ అనమాట. అంటే ఒక స్టేబుల్ స్మాల్ కంట్రీ. దీంట్లో ఏంటంటే ఎక్కువ మంది అంటే 1996 నుంచి ఇక్కడ కాలేజీ రన్ చేయడం మొదలైంది. సో అప్పటి నుంచి కూడా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు, కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు చదువుతున్నారు. కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు అంటే డాక్టర్స్గా వివిధ కంట్రీస్లో మన దేశంలో కూడా స్థిరపడ్డారు. సో సక్సెస్ స్టోరీ పరంగా సెంట్రల్ అమెరికా ఒక మంచి ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, క్రెడో విసాస్ సంస్థ నుంచి స్టూడెంట్స్ని మీరు ఎలా పంపిస్తున్నారు? ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? మేము క్రెడో విసాస్ అనే సంస్థ 2000 సంవత్సరం నుంచి కూడా మేము స్టూడెంట్ సర్వీస్లో ఉన్నాము. అప్పటి నుంచి కూడా అంటే మేజర్ అన్ని కంట్రీస్ అయిన యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఐర్లాండ్ అట్లా ఆ కంట్రీస్కి ఏమో మన మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పంపించేవాళ్ళం. గత 9 సంవత్సరాలుగా మేము ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ని రన్ చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా చైనా, ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా, జార్జియా లాంటి కంట్రీస్ స్టూడెంట్స్ పంపిస్తున్నాం. ఓకే, కాల్ ఉన్నారు సార్ ఇబ్రహీంపట్నం నుంచి. ముజాకిర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, సార్ ఉన్నారు ఇక్కడ, మీ డౌట్ ఏంటో అడగండి. సార్తో మాట్లాడాలి ఒక నిమిషం. మాట్లాడండి. చెప్పండి సార్, మా బ్రదర్ కి లాస్ట్ మొన్న ఎంసెట్ రాసిండు సార్ మా బ్రదర్. ఓకే అండి. అయితే వాడికి 15,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే సార్. అయితే ఇక్కడ ఇప్పుడు మా మైనారిటీ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ వచ్చేటట్టు లేదు సార్. అవునండి. అయితే అక్కడ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్ యూఎస్ వెళ్దాం? అది యూఎస్ఏ కాదండి, సెంట్రల్ అమెరికా అనేది చాలా సంవత్సరాలుగా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు పాస్ అయ్యి వచ్చి ఇండియాలో కూడా సెటిల్ అవుతున్నారు. ఈ విధంగా సక్సెస్ స్టోరీ ఉందండి. సో అక్కడ ఖచ్చితంగా మీ వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు. మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రోలింగ్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన అన్ని వివరాలు కూడా అందించడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు అంటే మీ బడ్జెట్లో ఉండే విధంగా ఉన్న కంట్రీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఏం సర్వీసెస్ ఉన్నాయి క్రెడో విసాస్లో? క్రెడో విసాస్ అనేది అంటే వాళ్ళు ఒక్కసారి మాకు అప్రోచ్ అయితే కనుక ఎంబీబీఎస్ చేయాలి, బయటికి వెళ్ళాలని అంటే వాళ్ళ బడ్జెట్ పరంగా వాళ్ళకి ఎంత బడ్జెట్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. సో దాన్ని బట్టి కూడా మేము కంట్రీని వాళ్ళకి చూస్ చేయడానికి అవకాశం ఇస్తాం. కొంతమంది సెంట్రల్ అమెరికాకి ఆ బడ్జెట్ సరిపోలేదంటే కనుక చైనా, ఫిలిప్పైన్స్, జార్జియా ఇలాంటి కంట్రీస్ కూడా మేము చేస్తున్నాం అనమాట. సో వాళ్ళ బడ్జెట్ పరంగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ అంటే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అన్ని వివరాలను కూడా సేకరించడం ద్వారా వాళ్ళకి ఏ కంట్రీకి పంపాలనేది మేము అడ్వైజ్ చేస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అంటే కొంతమంది ఆఫ్టర్ స్టడీస్ యూఎస్ వెళ్ళాలనుకుంటారు. యూఎస్ వెళ్ళాలంటే కనుక సెంట్రల్ అమెరికా అనేది ఒక మంచి ప్లేస్. ఎందుకంటే వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన కంట్రీ, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ పార్ట్ దగ్గర నుంచి అడ్మిషన్ తర్వాత వీసా ప్రాసెస్, తర్వాత వాళ్ళకి ఎయిర్పోర్ట్ పికప్, ఓరియంటేషన్ దగ్గర నుంచి వాళ్ళ అంటే గ్రూప్గా ఒక స్టూడెంట్స్ అందరినీ కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ కంట్రీకి తీసుకెళ్ళి వాళ్ళు ఎన్రోల్ అయ్యేంత వరకు వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ ఇచ్చేంత వరకు జరిగే అన్ని ప్రక్రియల్లో కూడా క్రెడో విసాస్ స్టూడెంట్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా? ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది కోర్స్ ఇక్కడ? అంటే ఒక్క సెంట్రల్ అమెరికా కాదండి, చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, యుక్రెయిన్ కానీ, ఇంకా రష్యన్ కంట్రీస్ కానీ ఎక్కడ కూడా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఏముండవు. ఈవెన్ జస్ట్ అంటే 10+2 ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే ఎంట్రీ ఉంటుంది. జనరల్గా ఇక్కడ సెంట్రల్ అమెరికాకి వెళ్ళాలంటే 60+ మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకేమన్నారు?
అంటే ఇంకా అంటే ఎగ్జామ్ కాకుండా డ్యూరేషన్ కోర్స్ డ్యూరేషన్ డ్యూరేషన్ వచ్చేప్పటికి ఇక్కడ కోర్స్ వచ్చేప్పటికి 4 years డ్యూరేషన్ అండి. జనరల్గా మిగతా అన్ని కంట్రీస్లో వచ్చేప్పటికి 5.5.5 years ఉంటుంది. ఇక్కడ 4 years డ్యూరేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్లీ 3 semesters ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎలాంటి లీజర్ కానీ మధ్యలో ఎక్కువ హాలిడేస్ కానీ లేకుండా కంప్లీట్గా కోర్స్ ఫాస్ట్ ట్రాక్ టైప్లో నడుస్తుంది. సో ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది, సెమినార్స్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇలా వీళ్ళకి ఎక్కడ కూడా 2 years అసలు ఎక్కడ కూడా ఏ విధమైన ఆల్టర్నేటివ్ హాలిడేస్ టైప్ లేకుండా ఒక స్టడీగా వాళ్ళ స్టడీ అంతా జరుగుతుందండి. అంటే సెంట్రల్ అమెరికా కాబట్టి మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బర్డెన్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ పై? ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి అంటే ఇప్పుడు మనకి చైనా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఉన్నాయి. 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు వస్తుందండి. ఇక్కడ ఒక 10 lakhs అదనంగా ఖర్చు వస్తుంది, 35 లక్షల వరకు ఖర్చు వస్తుంది. సో దాన్ని ఇయర్లీ ఒకసారిగా పే చేసుకునే అవకాశం ఉంది, ఒకటేసారి కాకుండా. అట్లా కాకుండా ఒకటేసారి కనుక పే చేస్తే అంటే 22 lakhs వరకు ట్యూషన్ ఫీజు ఉంది. ఇది ఒకటేసారి సింగిల్ పేమెంట్ చేస్తే కనుక 15 లక్షలకే కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్ట్రైట్ అవే వాళ్ళకి 7 lakhs బెనిఫిట్ వస్తుంది. సో వాళ్ళ అంటే ఆర్థిక వనరులను బట్టి వాళ్ళు ఏదైనా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, కాల్ ఉన్నారు చూద్దాం. కరీంనగర్ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే అండి. మా అబ్బాయి ఎంబీబీఎస్ చేశాడు ఇక్కడ నుండి. ఓకే అండి. పీజీ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? పీజీ చేయడానికి సెంట్రల్ అమెరికా ఛాన్స్ లేదండి. మీకు ఫర్దర్గా అంటే మీరు జార్జియాలో యూరోప్ కంట్రీలో చేసుకునే అవకాశం ఉందండి. అక్కడ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ యుఎస్ఎంఎల్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ స్టెప్ 1 స్టెప్ 2 కనుక రాసుకుంటే యూఎస్కి వెళ్ళి పీజీ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. ఓకే సార్, అంటే ఇక్కడ ఎంబీబీఎస్కి సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. సో అంటే ఇక్కడ మన ఇండియన్ స్టడీస్ అంతా కూడా యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే దాని పోలి ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ మనకి అంతా కూడా ఎస్ఐ టైప్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఒకటి సబ్జెక్ట్ చదివామంటే ఒక థియరిటికల్ పార్ట్ బట్టి వెళ్ళి రాసే టైప్ అనే ఆప్షన్ ఉంటుంది. అదే యూఎస్కి వచ్చేవాడికి యూఎస్ ఆప్షన్ ఎట్లా అంటే MCQs అంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఒక క్వశ్చన్కి 4 ఉంటాయి ఆప్షన్స్, వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఒక క్వశ్చన్ ఉందంటే 4 ఆన్సర్స్ కూడా రిలేటెడ్గా ఉంటాయి. సో ఏది కరెక్ట్ అనేది అంటే సబ్జెక్ట్ మీద తరువు నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే కానీ దాని వాళ్ళు పాస్ కాలేరు. జనరల్గా ఏంటి ఇక్కడ మనకు 60% పాస్ మార్క్స్ ఉంటాయి, సెంట్రల్ అమెరికాలో 75% పాస్ మార్క్. అంటే వాళ్ళకు అంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ అవగాహన లేకపోతే వాళ్ళు ఆ సబ్జెక్ట్ పాస్ అవడం కష్టం. అందువల్ల ఏంటంటే కంప్లీట్ వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిజైన్ చేసి పడింది. ఓకే సార్, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ అంత దూరం వెళ్తారు, సో వాళ్ళకి సెక్యూరిటీ విషయంలో కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎలాంటి కేర్ తీసుకుంటారు అక్కడ? సో అంటే ఏ కంట్రీ అనండి, ఇప్పుడు మనకు సెంట్రల్ అమెరికా అని కాదు, యూఎస్కి, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్ కానీ ఈవెన్ చైనా, ఫిలిప్పైన్స్ ఇలాంటి కంట్రీస్కి చాలా ఇయర్స్గా అంటే ఇంజనీరింగ్ పరంగా వెళ్తున్నారు, మెడిసిన్ పరంగా వెళ్తున్నారు, మేనేజ్మెంట్ పరంగా కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు జరగవు. ఎందుకంటే ఒక పర్టికులర్ కంట్రీకి స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తున్నారంటే ఆ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ మేనేజ్మెంట్ ఇవంతా కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే మన కాలేజీకి వెళ్తున్నామో ఆ కాలేజ్ కూడా సేఫ్టీ సెక్యూరిటీ పరమైన ఖచ్చితంగా వాటిని పాటిస్తారు. మేము కూడా వెళ్ళే ముందు స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ఉంటుంది. వాళ్ళకి ఒక పర్టికులర్ కంట్రీకి వెళ్తున్నారు అంటే కొత్త కంట్రీ వెళ్తున్నారు, సో ఆ దేశంలో ఇట్లా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా ఉంటుంది, సో ఏ విధంగా వాళ్ళు ఉండాలి అనే అంటే విధి విధానం కానీ వాళ్ళు ఎట్లా మసులుకోవాలనే దాని మీద కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా చెప్తాం. సో వాళ్ళు అవన్నీ పాటించాలి, ఫాలో కావాలి రూల్స్ని. రూల్స్ ఫాలో అయినప్పుడు అలాంటి ఇబ్బందులు జరగవు. ఓకే, అంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి సార్ అబ్రాడ్లో. ఎంబీబీఎస్కి ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, పిల్లలకి అవగాహన ఎలా ఉండాలి? యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు అంటే ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. అంశాలు ఏంటంటే ఒకటి బడ్జెట్. సో చాలామందికి మన ఇండియాలో చేయలేక అంటే ఇండియాలో మేనేజ్మెంట్ సీట్ మీద డబ్బులు పెట్టలేక ఉన్న ఆప్షన్స్లో వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. సో దానికి తగినట్టు వీళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, సో వాళ్ళకి 5 years 5.5 yearsలో ఎంత ఖర్చు వస్తుంది అనే దాని మీద వాళ్ళు ఒక అవగాహనకు రావాలి. వచ్చిన తర్వాత కంట్రీ ఏ కంట్రీకి పంపించాలి, సో ఆ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా, ఉంటే వాళ్ళ కెరీర్ ఎట్లా ఉంది, సో వెళ్తున్న వాళ్ళు ఫర్దర్గా ఏ కంట్రీస్కి వెళ్తున్నారు, లేకపోతే ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంసీఏ ఎగ్జామ్స్ అవి క్లియర్ చేస్తున్నారా లేదా, క్లియర్ చేసి డాక్టర్స్కి ఎలా ఉంది, సో ఇదంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే చాలామంది పేరెంట్స్ అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు, అవన్నీ చెక్ చేస్తారు. సో ఖచ్చితంగా అవి చెక్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి బడ్జెట్లో వాళ్ళకి అనుకూలమైన కంట్రీకి స్టూడెంట్స్ పంపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అక్కడ యూనివర్సిటీలో మరి లైబ్రరీ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే బుక్స్ చాలా కాస్ట్ ఉంటాయి, సో ఆ ఫెసిలిటీస్ గురించి. సో ఖచ్చితంగా సెంట్రల్ అమెరికాలో అన్ని రకాల బుక్స్ అవైలబుల్ ఉన్నాయంటే, సో అంటే ఎప్పుడు కొత్త బుక్స్ వచ్చినా కూడా వాల్యూమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడతాం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ బుక్స్ అంటే అందరికి స్టూడెంట్స్కి కూడా మేము ట్యాబ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే డిజిటల్ లైబ్రరీ ఉంది.
సో అక్కడ సిడీస్ అన్నీ కూడా అంత అంటే ఇంపార్టెంట్ లేటెస్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంటే లైబ్రరీ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవండి. ఓకే, అలాగే ఇక ఫుడ్ విషయంలో చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడికి అక్కడికి మరి ఫుడ్ విషయంలో, అకామిడేషన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫుడ్ అనేది అంటే ఒక బయట కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి కొంత ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎక్కడైతే సెంట్రల్ అమెరికాలో అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ అండ్ ఫుడ్ అంత అకామిడేషన్ అంతా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ చెఫ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కావాల్సిన అంటే మన ఇండియన్ వంటకాలే ఉంటాయి. ఇంకా స్టూడెంట్స్ ఎవరికైనా ఎవరు నచ్చలేదు అనుకుంటే కనుక వాళ్ళకి కామన్ కిచెన్ ఆప్షన్ ఉంది, వాళ్ళు కూడా తీసుకొని వండుకోవచ్చు. ప్లస్ ప్రతి వీకెండ్ వీళ్ళని అటు సిటీలోకి బస్సులో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మన ఇండియన్ గ్రాసరీ అంతా ఉంటుంది. సో కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొని కూడా వాళ్ళు వండుకొని తినే ఆప్షన్ ఉంది. హాస్టల్ ఫెసిలిటీ పరంగా కూడా అన్ని విధాల సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి. ఓకే సార్, కాళ్ళు ఉన్నారు కరీంనగర్ నుంచి. అక్షయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు ఇక్కడ. సార్ ఇది సెంట్రల్ అమెరికా అంటే మనకి ఎంత బడ్జెట్ లేకపోతుంది సార్? మీకు బడ్జెట్ పరంగా చూసుకుంటే 30 to 35 lakhs వరకు అవుతుందండి టోటల్గా. ఫుడ్ అండ్ అకామిడేషన్ దగ్గర నుంచి ట్యూషన్ ఫీజులు, ఎయిర్ టికెట్ అన్నీ కలుపుకుంటే మీకు మ్యాక్సిమంగా 35 lakhs వరకు ఖర్చు అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి అమెరికా అన్న ఇది మన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దాంట్లో చేస్తే మనకి ఎంసీఏ ఎగ్జామ్ రాయడం అవసరం లేదంటారు కదా? అవునండి, మీకు చెప్తాను. రాయాలి మీకు చెప్తాను చూడండి. అంటే మేజర్ కంట్రీస్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ మేజర్ కంట్రీస్లో కనుక ఎంబీబీఎస్ చేస్తే అంటే అక్కడ ఎంబీబీఎస్కి ఎంట్రీ కూడా చాలా టఫ్. అసలు చాలా వరకు అంటే దానికి ఎంట్రీ తీసుకొని ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే కూడా చాలా అంటే అసాధ్యమైన పని ఒక విధంగా. అట్లా వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ చేస్తుంటే కనుక వాళ్ళకి ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరం రాదు. అంటే మళ్ళీ ఇండియాకి వచ్చి ఎంసీఏ క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదు. స్ట్రైట్ అవే ఒక గుర్తింపు ఉంది. అది కాకుండా సెంట్రల్ అమెరికా, ఫిలిప్పైన్స్, చైనా కానీ, యుక్రెయిన్ కానీ, ఎనీ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడ చేసినా సరే ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఎంసీఏ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్. ఇది 300 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఇది పాస్ మార్క్ అన్నమాట. సో ఎవరైతే సబ్జెక్ట్ పరంగా గ్రిప్ ఉంటుందో, బాగా చదువుకుంటారో వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. ఆర్ఎల్స్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఎంసెట్ రాసే వాళ్ళు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అయినా కూడా వాళ్ళు ట్రైనింగ్ వెళ్తూ ఉంటారు. అలాగే ఏదన్నా కొంచెం సబ్జెక్ట్ పరంగా తక్కువ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి, హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 1-2 months ట్రైనింగ్ తీసుకుని కూడా వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. ఎంసీఏ క్లియర్ అయితే కనుక ఇండియాలో చేసినా బయట చేసిన దానికి కూడా ఎలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు. సేమ్ అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఇండియాలో ఎంబీబీఎస్ అంటాం, అక్కడ ఎండి అంటాం, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు అనమాట. సో ఎండి ఈక్వల్ టు ఎంబీబీఎస్ అనమాట ఇండియాలో. ఓకే, వరంగల్ నుంచి ఒక కాల్ ఉన్నారండి. కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి. సార్ ఉన్నారు ఇక్కడ, మీ డౌట్ ఏంటో అడగండి. ఎంసీఏ ఎంతమంది అప్రూవ్ అవుతుంది మేడం? ఎంసీఏ అనేది అంటే సెంట్రల్ అమెరికా పరంగా చూసుకుంటే 70% అట్ ఏ టైం పాస్ అయ్యేలా రికార్డ్ అయిందండి. ఎవరీ 10 members 7 members ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు. మిగతా వాళ్ళు మళ్ళీ రీ అటెంప్ట్స్లో అవుతుందండి. అంటే ఒక విధంగా అంటే లాస్ట్ ఒకసారి ఒక కాలర్ కూడా అడగటం జరిగింది. సో ఎంసీఐ చాలామంది ఫెయిల్ అవుతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని. దీనికంటే ఒకటే సమాధానం చెప్పగలం. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇండియాలో కూడా అందరూ పాస్ అవటం అంటూ జరగదు. బీటెక్ ఉంది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటారు. అది అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉన్నప్పుడు అట్లా ఎంసీఏ క్లియర్ చేయడంలో కూడా వాళ్ళు బాగా చదువుకుంటే, ఇప్పుడు ఇండియా నుంచి బయటకు వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు, వాళ్ళ సబ్జెక్ట్ మీద చదువుకోవాలి, పాస్ అవ్వాలి. సో అది కానప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక అంటే ఫెయిల్ అవ్వటం అనేది ఉంటుంది. మరి ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడ ఏంటంటే మన అంటే ఇండివిజువల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. దాన్ని మాత్రం వాళ్ళు గమనించాలి. ఓకే, అంటే రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, అక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది? రికగ్నైజేషన్ పరంగా వస్తారంటే ఇప్పుడు ఒక ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అన్ని కంట్రీస్లో కొన్ని కాలేజెస్ని గుర్తిస్తుంది. సో అది గుర్తింపున్న కాలేజెస్కి స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది, ఎవరు మేము పంపించినా కానీ. సో ఎంసీఏ గుర్తింపున్న కాలేజీకి పంపిస్తాం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గుర్తింపు ఉండాలి. అట్లాగే IMED ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అని ఒకటి ఉంటుంది. అందులో లిస్ట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఆన్లైన్లో కూడా మనం ఒక పర్టికులర్ కాలేజ్ దాంట్లో లిస్ట్ అయ్యిందో లేదో చూసుకుంటే సో మినిమం క్వాలిటీ సిస్టమ్ ఉన్నట్లు లెక్కండి దాన్ని. సో అలాంటి కంట్రీస్కి మనం ఇబ్బందిగా ఏం లేకుండా వాళ్ళు మన స్టూడెంట్స్ పంపించుకోవచ్చు. సో ఆ విధంగా మనకి అన్నీ కూడా ఈ కాలేజీకి, సెంట్రల్ అమెరికా కాలేజీకి IMED లిస్ట్ అయ్యింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంది, ఎంసీఏ గుర్తింపు ఇచ్చింది. ఈ 4 yearsలో కంప్లీట్ చేసి వచ్చినా సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీఏ క్లియర్ చేస్తే సో ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో అదే విధంగా బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా సేమ్ ఈక్వలెంట్ ఆప్షన్స్, కెరియర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఓకే, అంటే పీజీ ఇక్కడ చేసుకోవచ్చా మరి? ఎస్ అండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంసీఏ అయిపోయిన తర్వాత 1 year హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు పీజీకి ఇక్కడ ఏం చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు జస్ట్ ఇక్కడ ఇండియాలోనే పీజీ చేయాలని ఆప్షన్ ఆలోచిస్తారు.
కానీ బయట కంట్రీకి వెళ్ళిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం జరుగుద్ది. సో బయట ఇక్కడ మనం ఎంబీబీఎస్ అవుతుంది, అయిపోయిన తర్వాత మనం ఇంకా కెరీర్ పరంగా మనం పీజీ ఎక్కడ చేయాలి, సో యూఎస్కి వెళ్దామా, యూకే వెళ్దామా, అలాగే ఆస్ట్రేలియా, ఇట్లా ఎక్కడ కంట్రీస్కి మనకు ఆప్షన్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇవంతా కూడా వాళ్ళు ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేస్తారు, అక్కడ కాలేజ్ ఫ్యాకల్టీస్ హెల్ప్ చేస్తారు. ఈ విధంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంకా ఫర్దర్గా వాళ్ళ కెరియర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది అక్కడ ఉంటుంగానే వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అదొక అంటే మేము మంచి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకే సార్, అంటే ల్యాబ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మరి ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంది అక్కడ? సో ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని చోట్ల కూడా బాగానే ఉంటాయండి. ఇక్కడ కూడా మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో కొత్త ఎక్విప్మెంట్ ఏదొచ్చినా సరే అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ ఇలాంటి రకరకాల వాళ్ళు ఏవైతే నేర్చుకుంటున్నారో వాటికి సంబంధించిన అన్నిటికీ కూడా ల్యాబ్ వాళ్ళకి సఫిషియెంట్ అవర్స్ వాళ్ళకి ల్యాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ల్యాబ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ లేవు. ఓకే, అంటే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందా? అంటే పర్సంటేజ్ని బట్టి ఉంటాయి కదా కొన్ని కాలేజ్. స్కాలర్షిప్ పరంగా ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా సబ్సిడైజ్డ్ కాస్ట్లో దీన్ని అందించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇండియన్ కాకుండా బయట స్టూడెంట్స్ అయితే పర్ సెమిస్టర్ $9,000, అంటే సెమిస్టర్ అన్నాం కదండి, $27,000 ఉంది. అదే దాన్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి కేవలం $8,500కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఫీజు ఒకటేసారి కడితే మళ్ళీ 15 లక్షలకి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆ విధంగా కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇండియన్ స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇందులో ఒక డైరెక్టర్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు సో కాలేజీలో. సో అక్కడ ఆయన చేసిన కృషి వల్ల మన ఇండియన్స్కి చాలా తక్కువ ధరల్లో అది ఆప్షన్ దొరికింది. కాబట్టి ఇది ఒక మేజర్ మనకి బెనిఫిట్ ఆప్షన్ అండి. అది వేరే కంట్రీస్ వల్ల చాలా హెవీగా ఎక్కువ ఫీజులో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు స్టూడెంట్స్ క్రెడో విసాస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? హైదరాబాద్ పరంగా చూసుకుంటే హైదరాబాద్లో మాకు దిల్సుఖ్ నగర్, హిమాయత్ నగర్ మెయిన్ ఆఫీసెస్ ఉన్నాయండి. అలాగే బోడుపల్ అండ్ కొంపల్లి దగ్గర కూడా మాకు ఆఫీసులు ఉన్నాయి. సో అక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆఫీసులు రావచ్చు. అలాగే విజయవాడలో మేజర్గా మాకు ఆఫీస్ ఉందండి. సో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ఏరియాస్ మేజర్ అంటే నెల్లూరు, గుంటూరు, ఏలూరు, తిరుపతి, అంటే విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఇవంతా కూడా విజయవాడకి రావచ్చు. అలాగే మేము అంటే ఇంకా కమింగ్ వీక్లో మేము అంతా కూడా స్టేట్ మొత్తం కూడా ఒక టూర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ కలవటం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళే ముందు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వెళ్తాము. ఆ రోజు వచ్చిన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందించడం జరుగుతుంది. అక్కడే స్పాట్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో కూడా, ఉభయ రాష్ట్రాల్లో కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో జనరల్ కేటగిరీ ఎవరికి వచ్చింది రాలేదు తెలిసిపోయింది, అలాగే బి కేటగిరీలో ఎవరికి వచ్చి రాలేదు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైనా సరే బయటకు వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్న వాళ్ళు పాస్పోర్ట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వాళ్ళకి వెళ్ళాలంటే. సో దాన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా దానికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలన్నా సరే మా ఆఫీస్కి అప్రోచ్ అయినా సరే వాళ్ళకి పాస్పోర్ట్కి సంబంధించిన హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అడ్మిషన్స్ క్లోజ్ అవ్వస్తున్నాయి. ఈ లోపలనే త్వరగా వాళ్ళు పాస్పోర్ట్ రెడీ చేసుకుంటే కనుక ఈ ఇయర్లోనే వాళ్ళు వెళ్ళి సెంట్రల్ అమెరికా కానీ వేరే ఇతర కంట్రీలో కానీ జాయిన్ అయ్యి వాళ్ళ కళను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, వరంగల్ నుంచి ఒక కాల్ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు ఇక్కడ. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు కరెన్సీ ఇప్పుడు అక్కడ సెంట్రల్ అమెరికాలో ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ మొత్తం 35 lakhs అవుతుందని చెప్పేసి అన్నారు. అవునండి. అక్కడ ఇప్పుడు ఎంత ఉండదండి, అంటే ఇప్పుడు మన రూపీకి ఉన్న అక్కడికి అంటే ఇక్కడ పేమెంట్ సిస్టమ్ అంతా కూడా $US జరుగుతుందండి. కాబట్టి ఇక దాని గురించి మన లోకల్ కరెన్సీస్తో మనకి ఆప్షన్ అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ పేమెంట్ అంతా కూడా $US జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టేట్ ఇంటూ బేసిక్స్ న్యూస్.